హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ రైతు బిడ్డ ఆంజనేయులు మాట్లాడేది. ప్రతి ఒక్కరు మిషన్ల కాడికి పోయినా, వడ్ల కాడికి పోయినా, యూరియా బస్తాలకు పోయినా రైతును చీప్గా చూస్తుర్రు. ఎందుకు ఇంత వివక్ష? రైతు అంటే ఎందుకంత చులకన? ప్రతి ఒక్క వ్యక్తి ఒక షాపింగ్ మాల్ పోయినా చీప్గా చూస్తుర్రు. మేము మనుషులం కాదా? మేము పండించే పంటనే కదా మీరు తినేది. 6 నెలలు కష్టపడి వడ్లనగా, బియ్యం అనగా, ప్రతి ఒక్క కూరగాయ అనగా మేము పండించిందే కదా. మేము కష్టపడితేనే కదా మీరు తినేది. రైతుని ఎందుకు అంత చీప్గా చూస్తుండ్రు? ప్రతి ఒక్కరు రైతును చీప్గా చూడడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. రైతు అంటే వాసన, మట్టి వాసన దగ్గర ఎందుకు ఇట్లా అని ప్రతి ఒక్క షాపుకి పోతే కూడా కూకో అని కూడా ఎవరు అనకుండా చీప్గా తీసి పారేస్తున్నారు. ఎందుకు ఇంత? ఏ ఆఫీసుకు పో రైతు అనేటోడు నిలబడి ఉండాలి. తెల్ల బట్టలు వేసుకున్నాడు వచ్చి కూకుంటాడు, కుర్చీ మీద కూకుంటాడు. వాడి పనులు 5 నిమిషాల్లో మేఘాల మీద అవుతుంది. అదే రైతు పని ఎందుకు కాదు? రైతు అనేటోడు పోవాలంటే ఒక 10-15 రోజులు చుట్టూ 6 నెలలు 3 నెలలు చుట్టూ తిరిగితే ఏమైనా పనులు అవుతాయి. రైతుకి ఎందుకు ఇంత? రైతు అంటే ఎందుకు ఇంత వాల్యూ లేకుండా ఉన్నది? పండించేదే కదా రైతు అంటే. పంట పండించే రైతును ఎందుకు ఇంత వివక్ష? మేము కూడా మనుషులమే కదా, మేము పండించేదే కదా మీరు తిని బతికేది.